విభూతి యోగం పరమాత్మ వైభవ దర్శనం. ఓ భక్తజనారాధిత, సమస్త జీవరాశికి అన్నపూర్ణగా ఆ జగన్మాత ఆశీస్సులతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగం అనేది ఒక దివ్యమైన దృశ్య కావ్యం. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రతి చైతన్యంలోనూ పరమాత్మ ఎలా నిగూఢమయ్యున్నాడో తెలియచేసే అద్భుతమైన అధ్యాయమిది. భగవంతుని అనంతమైన ఐశ్వర్యాలను, ఆయన విభూతులను దర్శించడమంటే మన కళ్ళతో చూసే ఈ ప్రపంచాన్ని కేవలం భౌతిక దృక్పథంతో కాకుండా దైవిక దృక్పథంతో చూడటం నేర్చుకోవడమే. ఈ అధ్యాయంలో మొత్తం 42 శ్లోకాలున్నాయి. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన దివ్యత్వాన్ని పరిచయం చేస్తూ, నేను సమస్త దేవతలకు, మహర్షులకు ఆది మూల కారణాన్ని అని ప్రకటించాడు. ఎవరైతే ఆ పరమాత్మను అజన్ముడిగా, అనాదిగా, లోకేశ్వరుడిగా గుర్తిస్తారో వారు పాపరహితులై ముక్తిని పొందుతారని గీతాచార్యుడు బోధించాడు. బుద్ధి, జ్ఞానం, క్షమ, సత్యం, అహింస, సుఖదుఖాలు వంటి మానవ ప్రవృత్తులన్నీ ఆ పరమాత్మ అంశలి అని ఆయన స్పష్టం చేశాడు. విభూతి యోగం అంటే కేవలం భగవంతుని గొప్పతనం గురించి వినడం మాత్రమే కాదు, ఆ గొప్పతనాన్ని మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎలా చూడవచ్చు అర్థం చేసుకోవడం. ఒక చిన్న విత్తనంలో మహావృక్షం ఎలా దాగి ఉంటుందో అలాగే ఈ అనంత విశ్వంలో పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. దేవతలు, మునులు కూడా ఆయన ఆదిని కనుగొనలేరు. ఎందుకంటే కాలానికి, సృష్టికి అతీతమైన వాడాయన. మనలోని బుద్ధి, మనస్సు, నిగ్రహం అన్నీ ఆయన ప్రసాదించిన శక్తులే. ఎప్పుడైతే ఒక భక్తుడు ఈ సత్యాన్ని గ్రహిస్తాడో అప్పుడు అతనిలో భక్తి యోగం అంకురిస్తుంది. భగవంతుని గురించి మాట్లాడుకోవడం, ఆయన లీలలను స్మరించుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం ఇవి భక్తుని దైనందిన జీవితంలో భాగం కావాలి. అటువంటి భక్తుల హృదయంలో శ్రీకృష్ణుడు స్వయంగా జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. అజ్ఞానమనే చీకటి తొలగిపోయి భగవంతునితో ఐక్యమయ్యే మార్గం సుగమమవుతుంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి అనుభవాన్ని భగవంతుని విభూతిగా భావించాలి. ఒక అందమైన పుష్పాన్ని చూసినప్పుడు ఆ సౌందర్యంలో పరమాత్మను చూడాలి. ప్రవహించే నదిని చూసినప్పుడు ఆ చైతన్యంలో ఆయనను దర్శించాలి. మనం చేసే పనులలో, మనకు కలిగే ఆలోచనలలో ఏది శ్రేష్టమైనదో, ఏది కాంతివంతమైనదో అవన్నీ ఆయన తేజస్సులో ఒక చిన్న భాగమని గుర్తించాలి. సామవేదం, సముద్రం, అశ్వత్థ వృక్షం, సింహం వంటి శ్రేష్టమైన రూపాలన్నీ ఆయన వైభవానికి ప్రతీకలు. మనం కూడా మన జీవితంలో సత్యం, క్షమ, అహింస వంటి గుణాలను పెంపొందించుకుంటూ మన అంతరాత్మలో వెలిగి ఆ జ్ఞానదీపాన్ని కాపాడుకోవాలి. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోని అకారముగా, మన ఆలోచనలలోని సత్యముగా మనతోనే ఉన్నాడు. ఓ భక్తులారా, ఈ 10వ అధ్యాయం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అర్జునుడు శ్రీకృష్ణుని మాటలు విన్నప్పుడు ఆయనను సామాన్య మానవుడిగా కాకుండా పరబ్రహ్మగా, పరమధామంగా గుర్తించాడు. మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు మనం కూడా అర్జునుడిలాగే శ్రీకృష్ణుని శరణు కోరాలి. స్వామి, నీ విభూతులు అనంతం, నీ మహిమలు అపారం, నాకు ఆ దివ్యత్వాన్ని దర్శించి జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకోవాలి. ఒకసారి ఆలోచించండి, ఒక దీపం వెలుగుతుంటే ఆ వెలుగు దేనిది? ఆ దీపం వెనుక ఉన్న నూనెది, వత్తిది, ఆ వెలుగును ఇచ్చిన అగ్నిది. అలాగే మన జీవితంలో మనం చేసే ప్రతి మంచి పని వెనుక భగవంతుని ప్రేరణ ఉంది. మనం గొప్ప పనులు చేసినప్పుడు గర్వపడకుండా ఇది నీ విభూతి, నీ శక్తి అని ఆ పరమాత్మకు సమర్పించుకోవడం అసలైన విభూతి యోగం. ఈ అధ్యాయం మనకు అహంకారాన్ని వదిలి భగవంతునిలో లీనమయ్యే మార్గాన్ని చూపిస్తుంది. ఓం శాంతి, శాంతి, శాంతి. ఆ జగన్మాత అన్నపూర్ణ కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉండుగాక. మీ మనస్సులలో జ్ఞానదీపం వెలగాలి, మీ జీవితాలు భక్తితో పరిమళించాలి. సకల జీవరాశికి ఆ పరమాత్మ అనుగ్రహం ప్రాప్తించాలని, అందరూ సుఖ సంతోషాలతో, శాంతితో జీవించాలని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.
లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.